ఇంత ఆధునిక ప్రపంచంలో చేతబడి అనేది నిజంగా ఉందా? అండ్ పక్కనోళ్ళని మనము వశపరుచుకోవడం కోసము ఇలాంటివన్నీ పూజలనేది కూడా చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్‌గా ఈ నెగెటివ్ ఎనర్జీ దాని ద్వారా కూడా ఇవన్నీ నిజంగా పాసిబుల్ అవుతాయా? ఇలాంటి బోలెడన్ని డౌట్స్ అనేది కూడా మనకున్నాయి కదా! సో, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాటిలల్లో కూడా మరి గురూజీ శ్రీనివాస స్వామి గారు ఉన్నారనమాట. మరి ఆయనైతే చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్‌తో అయినా కానీ, సో ట్రావెల్ అయిన సందర్భం అనేది కూడా ఉందనమాట. మరి ఆయనతో మాట్లాడి అసలు ఈ చేతబడి గురించి గానీ, అసలు చేస్తే ఎలా తెలుసుకోవడం అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. గురూజీ, ఇప్పుడు ఇంత క్రియేట్ చేసిన దేవుడు, మరి ఆ చేతబడి చేసిన దాన్లకు పరిష్కార మార్గాలనేది గూడా చెప్పే ఉంటాడు కదా! ఉంటాయి. ఖచ్చితంగా. ఉంటాయి. ప్రతి ఒక్క దానికి గూడా పరిష్కార మార్గాలుంటాయి. ఉంటాయి. ఇప్పుడు దీంట్లో హ్మ్. నేను అన్నాను గదా! చెడు ప్రయోగాలు, బాణామతులు, చెడు ప్రయోగాలు, చేతబడులు చేసేవాళ్ళు నేర్చుకుంటారు గదా! ఆ! వాళ్ళు ఎక్కువ శాతం బాగుపడలేరు. హ్మ్. అర్థమైందా? వాళ్ళేంటంటే వాళ్ళకి నేర్చుకున్న దానికి ఆ శక్తికి వాళ్ళు దాన్ని చేయాలా. హ్మ్. అంతేగాని వాళ్ళు గూడా ధనం, డబ్బు కోసం ఆశపడి చేసేటోళ్ళు గాదు. ఒక విద్య నేర్చుకున్నాం అనుకోండి, హ్మ్. ఆ శక్తి ఒకటి ఉంటుంది మనలో. ఆ శక్తే మనల్ని చేయమంటుంటది. హ్మ్. అందుకని చెడు ప్రయోగాన్ని మనం నేర్చుకున్నామంటే ఆ చెడు శక్తి చెయ్యమంటుంటది. హ్మ్. చేయమన్నప్పుడు నేర్చుకున్న మనిషి చేయాలా కంపల్సరిగా. అర్థమైందా? హ్మ్. అట్లా వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకి మళ్ళా భగవంతుడు అనేది ఒక మళ్ళా రెండో జీవితాన్ని అనేది ఇవ్వడు. వాళ్ళకి చెయ్యి పట్టేదానికి దగ్గరకు రాడు. మరి మీరైతే పరిష్కార మార్గాలనేది చెప్తూ ఉంటారు కదా! అవును. మరి పరిష్కార మార్గాలు చెప్పేటప్పుడు ఇప్పుడు నేను లోపలికొచ్చిన తర్వాత, సో నన్ను చూసిన తర్వాత మీకేమనిపించింది? నా మీద ఏదైనా ప్రయోగం జరిగినట్టు గాని, లేకపోతే ఇట్లాంటిది ఏదన్నా అనిపించిందా? నీ ముఖం చూడగానే నీలో ఒక లక్ష్మీ కళ అనేది కనిపించింది. అంతేగాని ఏ చెడు ప్రయోగం నీలో కనిపించలే. హ్మ్. అర్థమైందా? హ్మ్. నీ టైం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు నార్మల్‌గానే వచ్చావు నువ్వు. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు నీకు లక్ష్మి టైం అనేది స్టార్ట్ అయ్యింది. హ్మ్. అర్థమైందా? నీ జీవితం ఇప్పుడు స్టడీ పడిపోయింది ఇక. హ్మ్. ఈ 2026 నుంచి అర్థమైందా? హ్మ్. ఇక పైన నీకు ఎదుగుదలే ఉంటది తప్ప మళ్ళా నువ్వు డౌన్ కావడం అనేది లేదు. అంటే నీలో భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల నువ్వు ముందుకు పోవడానికి నీకు అవకాశం ఉంది అని చెప్తున్నా నీకు నేను. ఓకే. అర్థమైందా? హ్మ్. అంతేగాని నీలో ఏం చెడు ప్రయోగాలు ఏం లేవు. నీకు అలాంటివన్నీ ఏమి లేవు. నీకు దేవుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు. దీన్ని బట్టి ఇంకా నువ్వు గొప్పోడివి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి నీకు. ఓహ్! అమ్మో! లేదు. నేను నువ్వే కాదు, కోటేశ్వరులు వచ్చినా, ఆ! పేదవాళ్ళు వచ్చినా అంతా మనుషులే. కాబట్టి వీళ్ళకు ఉన్నదని చెప్పటం, వాళ్ళకి లేదని చెప్పటం అలాంటిది ఉండదు నా దగ్గర. ఉన్నది అంటే ఉన్నదని చెప్తా. నువ్వు పేదోడే గాని, కలిగినోడే గాని, కోటేశ్వరుడే గాని. లేదు అంటే లేదు నాయన, నువ్వు పరమాత్ముడు ప్రార్థించుకో. హ్మ్. నీకు ఆ దేవుడే నీకు కనికరిస్తాడు. లేదంటే ఈ గుడికాడికి పోయి హోమం చేసుకో, ఈ గుడికాడికి పోయి దండం పెట్టుకో అనేది నేను ఈ అయ్యగారితోని పూజ చేయించుకోమని చెప్పేస్తా. ఓకే. లేదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆరోగ్యంలో కానీ, వ్యాపారంలో కానీ, ఒక చేసే దేంట్లో అయినా సరే ఒక అభివృద్ధి లేకుండా పోవడం కానీ, ఇట్లా ఒక డౌట్ అనేది, ఒక శాతబడి అనేది ఉంది అని అంటే మాత్రం ప్రయోగాన్ని తీసేసేదానికి ప్రయత్నం చేస్తా. కానీ కాబట్టి నాకు లైఫ్ ఉంది. ఇందాక ఒక ఆ! మాట చెప్పాను కదా, అవును. చెడు చేసే వాళ్ళకి లైఫ్ అనేది ఎక్కువ ఉండదు. ఉండదు. అర్థమైందా? హ్మ్. నేనేమిటంటే ఇంతమంది దేవుళ్ళని పెట్టాను నేను. ఒక అల్లా యేసును కూడా పెట్టాను నేను. ఆ! ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. మతమంతా వేరు కావచ్చు, మనుషులంతా ఒకటే. హ్మ్. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా నా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు సంతోషపడతారు. మన దగ్గర చెయ్యమని వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి, పరమాత్మనంతా ఒక్కడే కాబట్టి అక్కడ వాళ్ళని కూడా పెట్టా. కాబట్టి అందరూ వస్తారు నా దగ్గరికి. హ్మ్. కాబట్టి నేను మంచి చేయటానికే ప్రయత్నం చేస్తా. మంచి అనంటే వాళ్ళ కోరికను నెరవేర్చడానికి, వాళ్ళ ఒక జీవితాన్ని బాగు చేయటానికి నేను ముందుంటాను కాబట్టి, నాకు ఆ దేవుడు నాకు ఆశీస్సులు ఇచ్చాడు కాబట్టి, నేను నా తరతరాల కాడికి నేను ఈ వృత్తిని చేసుకుంటూ పోతాను. చేసుకుంటారు. లేదంటే నాకు కూడా తరం అనేది ఉండదు. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. మంచి చేసేవాడికి భగవంతుడు 100 తరాలు ఇస్తాడు. హ్మ్. చెడు చేసేవాడికి 1, 2తోనే అక్కడితోనే కూర్చోబెడతాడు. హ్మ్. అర్థమైందా? ఎవరు పెద్దోళ్ళు చెప్తారు కదా, మంచివాడికి కష్టాలు వస్తాయి. హ్మ్. కంపల్సరీ వస్తాయి. అంటే మంచివాడికి కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే, వీడు బరాయిస్తాడా బరాయించడా, అంటే ఓపిక ఉందా లేదా అని దేవుడు మనల్ని శోధన చేస్తాడు. అంటే
చూస్తాడు మనల్ని. అప్పుడు మనం కష్టాలని బరాయిస్తూ ఆ భగవంతుణ్ణి మనం దండం పెట్టుకుంటూ పోతుంటే అప్పుడు మన చెయ్యి పట్టుకుంటాడు. చెడ్డవాడికి చెయ్యి వదిలేసి అన్నీ ఇస్తాడు. ఆడు మంచిగా ఉంటాడా ఉండడా అని. మంచిగా ఉండకుండా వాడు అదే ప్రవర్తనలో నాకు ఇంకా డబ్బు వచ్చిందని వాడు విర్రవీగి వాడు ఎప్పుడు ఇంకా వాడు అన్ని ఏమేమో రకరకాల పనులు చేస్తాడో అప్పుడు చేతి వదిలేస్తాడు భగవంతుడు. వాడు పడిపోయిండు అంటే ఆడబడతాడు, ఎక్కడో పాతాలోకాన పడిపోతాడు. వాడికి మళ్ళా రెండో జీవితం అనేది ఉండదు. కానీ మంచివాడికి మళ్ళా జీవితం అనేది ఉంటుంది, ఇస్తాడు భగవంతుడు, ఉంటుంది. కాబట్టి అందుకనే మంచి వాళ్ళు ఇంకా భూమి మీద చాలామంది ఉన్నారు కాబట్టి మన సృష్టి ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. మన ఇంట్లో ఏదైనా ప్రభావం అనేది కూడా జరిగి ఉంటుంది. సో అష్ట దిగ్బంధనం అని ఎన్ని దిక్కులు ఉంటాయో అన్ని దిక్కులుగా మనం లాక్ చేసి అట్లే కూర్చోబెట్టేయడమే ఈ అష్ట దిగ్బంధనం. సో ఏంటి దానికి పరిష్కారం ఏంటి? దానికి ఏమన్నా మీరు పరిష్కారం చూపించగలుగుతారా? ఇప్పుడు మనకి తూర్పు, పనవట, ఉత్తర, దక్షిణం. అవును, మనకు 4 దిశలు. ఈ 4 దిశలలో మనం ఏ పక్క పోయినా కూడా జయించుకొని వస్తేనే మనం గొప్పవాళ్ళం. ఓకే. ఎటు పోయినా ఏ పని కాకుండా వస్తే మధ్యలో మనం కూర్చున్నట్టుగా ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, 4 పక్కల అంతా బందోబస్తు చేస్తారని. అంటే అష్టబంధన కాదు అది. అష్టబంధన చేస్తే బాగుపడతారు. అర్థమైందా? బంధన ఏంటది? బంధన అంటే బంధించేశారు నిన్ను. బంధన అంటే బంధించేశారు. అప్పుడు నీకు ఏ ప్రయోగం ఏ మూలలో పోయినా కూడా నువ్వు బాగుపడకుండా, నీకు ఏది అవకాశం రాకుండా, అర్థమైందా? కుటుంబం అంతా చలాచంద్రైపోయి ఏ పక్క పోయేవాడు ఆ పక్క పోయేట్టుగా ఒకడికొకడికి స్థుతులు లేకుండా పోవడం బంధన. అంటే నీకు అప్పుడు చాతబడి చేశారు, అది బంధన అంటారు. అర్థమైందా? ఈ బంధనకి అష్టదిగ్బంధన అంటే ఏంటి? అష్టదిగ్బంధన అంటే ఈ బంధనాన్ని పగలగొట్టేది అష్టదిగ్బంధన. అంటే 303 దేవతలు కలిస్తే అష్టదిగ్బంధన అవుతుంది ఆ ఇంటికి. అప్పుడు ఆ ఇంటికి అష్టదిగ్బంధం చేసినప్పుడే ఎలాంటి చాతబడి ప్రయోగం, బంధన, బాణామతి ఇలాంటివి ఉంటాయో అవన్నీ అప్పుడు పగిలిపోతాయి అన్నమాట. అందుకని దానికి పెద్దలు బంధనకి అష్టదిగ్బంధన కనిపెట్టారు. అప్పట్లో సిద్ధాంతులు బంధనకి అష్టదిగ్బంధన కనిపెట్టారు. ఆ అష్టదిగ్బంధన వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. కొన్ని కుటుంబాలు అన్ని విధాలుగా మళ్ళీ భగవంతుడు సన్నిధానంలో మళ్ళీ బాగుంటున్నారు. అర్థమైందా? అందుకని అష్టదిగ్బంధన అనేది ఉంటుంది. ఆ అష్టదిగ్బంధన నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం. రక్షణ అది. ఎందుకు రక్షణ? మనకి ఎలాంటి చెడు ప్రయోగం రాకుండానే ముందుగానే దానికి ఎన్నిటికి మనకు వస్తుంది అష్టదిగ్బంధన అంటే. అష్టదిగ్బంధన మనకి వాస్తు దోషాలు ఉన్నా పోతాయి. ఓకే. ఇప్పుడు కొన్ని ఇల్లు కడతాం. అవును గురుగారు. వాస్తు దోషాలు ఉంటాయి, ఆ వాస్తు దోషాలు పోతాయి. రెండోది, మనం కట్టేదానికి ముందే ఆ ప్లాట్, నేను చెప్పాను కదా అడవులు ఇప్పుడు ఊర్లో అయినాయి, ప్లాట్ అయింది, సెంటర్ ప్లాట్ అని కొనుక్కుంటాం. ఆ ప్లాట్లో ఏమన్నా అస్థికలు ఉంటాయి. అర్థమైందా? లేదా ఆ ప్లాట్లో ఆ పొలంలో అప్పుడెప్పుడో ఏదైనా చేసి దాంట్లో పూడ్చిపెట్టి ఉంటారు. అర్థమైందా? కొన్ని యంత్రాలు కట్టుకట్టి దాంట్లో పెట్టి ఉంటారు. అది ఆ ఎకరాన్ని భాగాలు చేసినప్పుడు ఆ దాంట్లో ఒక ప్లాట్ ఎవరికి వస్తుంది, వాడు కొంటాడు. ఆ ప్లాట్ వాడు కట్టలేడు, ఇంకొకడు కట్టలేడు, ఒకడు అమ్ముకోండి. అట్లా ఇప్పుడు సిటీలో కూడా కొన్ని ప్లాట్లు పాడుబడి ఉన్నాయి. అవును. అంటే జీవకాల లేకుండా పోయినాయా? అవి ఎందుకని పోయినాయి అంటావు అంటే దాంట్లో ఒక సమస్య ఉంది కాబట్టి నువ్వు దాంట్లో కట్టలేవు, దాన్ని బాగు చెయ్యలేవు, దాంట్లో జీవకళ లేదు అంటే అలాంటి దానికి కంపల్సరీగా అష్టదిగ్బంధన అవసరం. అష్టదిగ్బంధన అంటే ఏంటి? 303 దేవతలు. ఓకే. అర్థమైందా? ఇది ఇప్పుడు వచ్చింది కాదు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే వచ్చిన వాళ్ళంతా మీరు కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ మీకు వివరించి చెప్పాల్సి వస్తుంది నేను. అంటే వచ్చిన వాళ్ళే వస్తే మళ్ళీ చెప్పమనుకో మనం. కాబట్టి ఇంతకుముందు రాజులు కాలం మంది, ఇంతకుముందు రాజులు ఏలేవాళ్ళు, అంతే కదా? అవును. ఆ రాజులు ఏలినప్పుడు ప్రతి ఒక్క రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కింద కొంతమంది సిద్ధాంతులు ఉండేవాళ్ళు, అంతే కదా? ఆ సిద్ధాంతులు ఎప్పుడు కానీ ఆ రాజకోటకి ఏదన్నా ప్రాబ్లం జరగబోతుంది, గ్రహాలు మారుతున్నాయి, ఆ గ్రహాల వల్ల మనకి చెడు రాబోతుంది, మన రాజ్యానికి చెడు జరుగుద్ది అని అప్పుడు వాళ్ళు కనిపెట్టేవాళ్ళు. కనిపెట్టి అప్పుడు ఆ మహారాజుకు చెప్పేవాళ్ళు, మహారాజు గారు మనకి ఇట్లా చికాకు వస్తుంది, కరువు రాబోతుంది, మరి ఇట్లా కొన్ని రాజ్యాలు మన రాజ్యం దెబ్బతినేలా ఉంది, ఇట్లా యుద్ధాలు రాబోతున్నాయి అని అప్పుడు చెప్పేటోళ్ళు. అప్పుడు ఆ మహారాజు ఏం చేయాలని ఆ సిద్ధాంతులనే అడుగుతాడు. సిద్ధాంతులు అంటే ఎవరు? మాలాంటి గురువులు ఉంటారు కదా రాజకోటలో, సినిమాలలో కూడా చూసి ఉంటారు కదా మీరు.
అట్లా అడిగినప్పుడు వాళ్ళు ఈ ఒక్క అష్ట దిగ్బంధన చేసేటోళ్ళు. ఆహా. ఈ ఒక్క అష్ట దిగ్బంధన ఆ కోటకి, రాజు బాగుంటేనే కదా రాజ్యం బాగుండేది. ఉమ్. ఆ కోటకి అష్ట దిగ్బంధన 4 వైపులు 4, తూర్పు పనవట ఉత్తర దక్షిణ 4 వైపులు 4 అష్ట దిగ్బంధన చేసేటోళ్ళు. అష్ట దిగ్బంధన అంటే మున్నూటి ముక్కోడు దేవతలు మనకి ఉండాలా, ఏ చెడు ప్రయోగమైనా తొలగిపోవాలా, వ్యాపారం కానీ, ఆరోగ్యం కానీ, పెళ్లిలో కానీ, సంతానంలో కానీ, అర్థమైందా, మనకి ఏ విషయంలో అయినా సరే, మన కుటుంబంలో ఐకమత్యం కానీ అన్ని విధాలుగా మనకి బాగుండాలి అని అంటే అష్టదిగ్బంధన ప్రతి ఒక్క ఇంటికి అవసరం అన్నది నేను దానికే. ఓకే. అర్థమైందా? ఏ చేతబడి వచ్చిందో తెలవదు, ఏ చెడు ప్రయోగాలు వచ్చినాయో తెలవదు, ఏ రాత్రి గ్రహాలు భూతాలు పట్టినాయో కూడా తెలవదు. అనుకోకుండా మనిషి డౌన్ అయిపోతుంటాడు, అనుకోకుండా పడిపోతాడు. రియల్ ఎస్టేట్ చేస్తూ 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 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా దిఢీర్ అనుకోకుండా సడన్గా పడిపోతారు. అది ఎందువల్ల పడిపోతారంటావు? ప్రయోగం తగిలింది. వాళ్ళు ఎక్కడెక్కడో ప్లాట్లు అయ్యి ఇవి అన్నీ చేస్తూనే ఉంటారు. ఏ ప్లాట్లో ఏముందో కూడా తెలవదు, ఏ ల్యాండ్లో ఏముందో కూడా తెలవదు. అర్థమైందా? పడిపోతారు. లాయర్లు అయినా సరే, పోలీసులు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, సినిమా యాక్టర్లు అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే, ప్రతి మానవుడు ఎవడైనా వ్యాపారం చేసేవాడు మానవ జీవితం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే పడిపోవాల్సిందే. అప్పుడు ఈ ఒక్క అష్టదిగ్బంధన అవసరం. నేను పదే ఎందుకు చెబుతున్నంటే, ఇంతమంది దేవతలను పెట్టుకొని కొన్ని వేల వందల లక్షల మందికి చేశాను నేను అష్టదిగ్బంధన. లక్షల మంది కూడా ఇప్పుడు మీ వీడియో వాళ్ళు చూపించడం వల్ల కొన్ని ఎంతమందో నా దగ్గరకు వచ్చేది, ఎక్కడెక్కడి నుంచో మొత్తం మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దేశాలలో ఉంటారు కదా, ఫారెన్లో ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే ఎంతోమంది చేసి ఫోన్లు చేసి నా దగ్గరకు వస్తే నేను వాళ్ళ సమస్యని తీర్చి వాళ్ళకి ఇలాంటి అష్టదిగ్బంధన ఉన్నది అని చూపించా. కానీ ఈ అష్టదిగ్బంధన చేసేటోళ్ళు చాలా తక్కువ. అర్థమైందా? దీన్ని నేను ఇప్పుడు అష్టదిగ్బంధన అని కొన్ని నేను స్టార్ట్ చేసిందే నేను వాస్తవానికైతే నాకు తెలిసి. కానీ ఈ ఒక్క వార్తని ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. అష్టదిగ్బంధన అంటే తెలియదు కూడా, కానీ చేసే దమ్ము ఉండాలా. కానీ ఈ పూజా విధానం ఏమన్నా క్రిటికల్గా ఉంటుందంటారా? ఉండదు. పూజలో కూడా రకరకాలు ఉంటాయి. దానికి వచ్చిన మనిషికి ఎలాంటి ప్రాబ్లం ఉంది, దానికి ఎలాంటి అష్టదిగ్బంధన చేయాలా అనేది కూడా మనం చూసుకోవాలా. చూసి దానికి సంబంధించినట్టుగా చేస్తేనే అది నీకు మంచి జరుగుతుంది, సెట్ అవుతుంది. అర్థమైందా? ఏదో వచ్చారులే మన తూతు అని ఏదో తీసి చేతులు పెడితే పని కాదు కదా. అష్టదిగ్బంధన అంటే చాలా బలమైనది, దాంట్లో కావలసిన వస్తువులు ఉంటాయి. అర్థమైందా? అవన్నీ తీసుకురావాలా. అవన్నిటి పేర్లు కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పమంటే చెప్తా. చెప్పండి. అర్థమైందా? అష్టదిగ్బంధన అంటే దానికి అష్టదిగ్బంధన యంత్రాలు ఉంటాయి. అర్థమైందా? 4 రాగి చెంబులు తెచ్చుకోవాలా. నేను చెప్పినవి కొంతమంది మళ్ళీ అలాగనే చెప్పుకుంటున్నారు కొంతమంది. అర్థమైందా? కాబట్టి 4 రాగి చెంబులు తీసుకురావాలా. 4 రాగి చెంబులలో 4 అష్టబంధన యంత్రాలు ఉంటాయి. అర్థమైందా? 4 చేతబడి యంత్రాలు ఉంటాయి. 4 ఈ గ్రహాలకి దెయ్యాలకు సంబంధించిన యంత్రాలు ఉంటాయి. అర్థమైందా? 4 ఈ ఒక సృష్టికి ఒక లక్ష్మి అనుకూలం ఉండేలా ఒక లక్ష్మి యంత్రాలు ఉంటాయి. ఇవన్నీ రాసుకోవాలా. అవన్నీ రాసి 4 చెంబులలో సమానంగా పెట్టి దాంట్లో పునుగు, జవాయి, కస్తూరి, ఎలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, తెల్ల జిల్లేడి, తేలుకొండి కాయలు, అర్థమైందా, పన్నీరు, పచ్చకర్పూరం, నిమ్మకాయలు, ఒక్క ఆకు, అర్థమైందా, గోరోజనం, పంచలోహాలు, నవరత్నాలు. అర్థమైనయా? నవరత్నాలు అంటే ఏంటి? 9 గ్రహాలు. 9 గ్రహాలు అవి కరెక్ట్ ఉండాలని చెప్పాను కదా. అవును. అర్థమైందా? పంచలోహాలు అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు లేని మనం లేం, ఈ గాలి లేని మనం లేం, భూమి లేని మనం నిలబడలేం, నిప్పు లేని ఉండలేం, నీరు లేని ఆగలేం, అంతే కదా. పంచభూతాలు అంటే పంచలోహాలు. అర్థమైందా? తర్వాత ఇవన్నీ ఏంటి? పునుగు, జవాయి, కస్తూరి, ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్ర, ఇవన్నీ దేనికి మనకి వస్తాయంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రీతిమైంది అది. అర్థమైందా? అన్ని దేవతల బొమ్మలు దాంట్లో పెట్టలేం కదా. కాబట్టి ఇవన్నీ కొన్ని పూజకు సంబంధించినవి. ఇవన్నీ సమకూర్చి ఇవన్నీ ఆ రాగి చెంబులలో మనం పెట్టి దానికంటూ కొంత పూజ చేసి దానికి ప్రాణం పోసి
దాన్ని కట్టుగట్టి ఉమ్, అప్పుడు ఆ ఇంటికి మనం ఆ 4 వస్తువులు ఇవ్వాలి. ఉమ్, ఇస్తే వాళ్ళు ఇంటికి చుట్టూ ప్లేస్ ఉంటే వాళ్ళ పెరడుంటే ఆ, దాంట్లో 4 వైపులు 4 పెట్టేయాలి ఆ ఇంటికి. లేదు స్థలం లేదు ఇట్లాగనే సిటీలో కట్టుకున్నాం అనుకుంటే 4 మూలలకు 4 ఆ ఇండ్లు మొత్తం మీద 4 మూలకు 4 కట్టుకోవాలి. ఉమ్.